హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ తెలుగు. మనం ఫోన్ ఓపెన్ చేయగానే రకరకాల యాడ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో మ్యాట్రిసెస్ అని, సోఫాస్ అని, ఇలా ఎన్నో రకాల యాడ్స్ అనేది కనిపిస్తుంటాయి. సో వాటిని మనం క్వాలిటీగా ఉంటాయనుకొని తెచ్చుకొని కొంటూ ఉంటాం. ఆ తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. సో అలా కాకుండా మీకు క్వాలిటీ పరంగా అలాగే మీరే కళ్ళతో చూసే విధంగా ఒక కంపెనీ ఏదైనా ఉందంటే అది జోలాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. సో ప్రెజెంట్ నేను జోలాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ జీడిమెట్లలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా చూసేద్దాం. యా వ్యూయర్స్, ఇంతకుముందు మనం జోలాలి కలెక్షన్స్ గురించి, సోఫాస్, మ్యాట్రిసెస్, అలాగే వాటికి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్గా చూసాం కదా. సో స్మూత్గా, క్లాసిక్గా, ఎంత యూనిక్గా కలెక్షన్స్ ఉన్నాయో. సో ఆ కలెక్షన్స్ అన్ని, సోఫా కానీ మ్యాట్రిసెస్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు, సో వీటన్నింటి గురించి మనతో పాటు పంచుకోవడానికి జోలాలి మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు ఉన్నారు. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. యా, సో నేను ఇంతకుముందు కలెక్షన్స్ చూశాను. చాలా సాఫ్ట్గా, స్మూత్గా, అలాగే యూనిక్గా కూడా ఉన్నాయి. సో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, సో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు మీరు జోలాలి ఫ్యాక్టరీ జీడిమెట్లో ఉంటే ఫేజ్ 4లో ఉన్న జోలాలి ఫ్యాక్టరీకి అనేది వచ్చేసారు. ఇక్కడ మేము కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేస్తాము. వీటితో పాటు మాకు ఇంకొక 6 అవుట్లెట్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్సే. అన్ని చోట్ల కూడా మీకు క్వాలిటీస్ కానీ, ప్రైసెస్ కానీ అన్నీ సిమిలర్గానే ఉంటుంది. సప్లై అనేది ఇక్కడి నుంచే జరుగుతుంది. మీకు మొత్తం మెటీరియల్ ఎలా చేస్తాము, ఏ మెటీరియల్ యూస్ చేస్తాము, మన క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి, క్వాలిటీ అప్రూవల్ ఏ విధంగా జరుగుతుంది, ఏదైనా మెటీరియల్ క్వాలిటీ అప్రూవల్ అయిన తర్వాతనే కస్టమర్కి ఏ విధంగా డిస్పాచ్ అనేది జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టోటల్గా ఏ విధంగా జరుగుతుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ కమ్ టు అవర్ ఫ్యాక్టరీ. వావ్, చూసారు కదా. సో ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోయాం. సో ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరుగుతుంది. సో అలాగే మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి. సో నిజంగానే ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో దీనికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా సార్ని అడిగి తెలుసుకుందాం. ఇది మొత్తము 12,000 SFTలో మొత్తం ఫ్యాక్టరీ అనేది ఉంది. మీకు పైన మొత్తము స్టోరేజ్ ఉంటుంది, రా మెటీరియల్ స్టోరేజ్ మొత్తం పైన చేస్తాము. అండ్ ప్రాసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కింద జరుగుతుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ ఏంటంటే మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ సపరేట్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాము. ఇప్పుడు మ్యాట్రసెస్లో లైక్ పేస్టింగ్ ప్రాసెస్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డిఫరెంట్ 3 లేయర్స్లో మ్యాట్రస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి బేస్ వచ్చేసి రీబాండెడ్ ఫోమ్ HR విత్ లాటెక్స్ తోటి మ్యాట్రస్ అనేది, ఇది కంప్లీట్ ఆర్థోపెడిక్ సపోర్ట్ తోటి వస్తుంది. దీంట్లో కొందరికి ఆర్థోపెడిక్లో కూడా కొందరికి సాఫ్ట్ కావాలనుకుంటారు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఒక సైడ్ సాఫ్ట్ ఒక సైడ్ హార్డ్ ఉంటే నాకు బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ వచ్చేసి హార్డ్ లేయర్, ఒక సైడ్ సాఫ్ట్ లేయర్ యూస్ చేయడం వల్ల మీకు అనేది డ్యూయల్ కంఫర్ట్ అనేది ఒకే మ్యాట్రస్లో దొరుకుతుంది. సో వేరేజ్ 2 మ్యాట్రస్లో అయితే ఇంట్లో యూస్ చేయలేం కాబట్టి డిపెండ్స్ ఆన్ కస్టమర్ నీడ్. ఒకే మ్యాట్రస్లో డిఫరెంట్ కస్టమైజేషన్ ప్రొసీజర్ తోటి మనము మ్యాట్రస్ అనేది కంఫర్ట్ అనేది చేంజ్ చేయగలము. అండ్ దీంట్లో మీకు లైక్ కిడ్స్కి సపరేట్గా మ్యాట్రస్ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బౌన్సీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కిడ్స్ అనుకుంటారు. ఐ మీన్ ఈవెన్ బౌన్సీగా ఉన్నా కానీ వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. లైక్ ఏజ్ పెరిగే కొద్దీ ఆర్థోపెడిక్ సపోర్ట్ కావాలని చెప్పేసి అనుకుంటారు. 25 ఇయర్స్ వరకు ఎటువంటి మ్యాట్రస్ యూస్ చేస్తే బాగుంటుంది అనేది మనం సజెస్ట్ చేయగలము. 25 to 45 వరకు ఏ మ్యాట్రస్ బాగుంటుంది, ఈవెన్ అబవ్ 45 అప్ టు 80 ఇయర్స్ వరకు, 100 ఇయర్స్ వరకు ఏ టైప్ ఆఫ్ మ్యాట్రస్ యూస్ చేస్తే బాగుంటుంది అనేది మనము మీరు షోరూమ్కి విజిట్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కంఫర్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే మ్యాట్రస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇది రీబాండెడ్ ఫోమ్, ఇది HR ఫోమ్ అండ్ ఇది లాటెక్స్ ఫోమ్ అండి. ప్రీవియస్గా కాయిర్ అనేది బాగా యూస్ చేసేవాళ్ళు, ఎక్స్టెన్సివ్గా కాయిర్ అనేది యూస్ చేసేవాళ్ళు. కాయిర్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీకు త్వరగా పాడవడం అనేది జరుగుతుంది, గుంటలు పడడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ మ్యాట్రస్లో, ఓల్డ్ మ్యాట్రస్లో మీరు మేజర్ ప్రాబ్లం అనేది ఆ గుంటలు పడడం అనేది, సాగింగ్ అవడం అనేది ఎక్కువగా చూస్తుంటారు. వేరే రీబాండెడ్
యూస్ చేసినప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇక్కడ హై రెసిలెన్స్ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ అనేది యూస్ చేసాము. ఇది ఏంటంటే బౌన్సీనెస్కి యూజ్ అవుతుంది. వేరాజ్ ఇక్కడ పైన ఉన్నది లాటెక్స్ కంఫర్ట్ లేయర్ అండి. బేసిక్గా ఫోమ్ వల్ల హీట్ అనేది కొంత జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ లాటెక్స్ ఏంటంటే మీకు బేసిక్గా రబ్బర్ ట్రీస్ నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్రాసెస్లో ఇది చేస్తారు కాబట్టి ఇది ఎవ్రీ టైం మీకు కూల్ అండ్ కంఫర్ట్ బాడీకి అనేది ఇస్తుంది. ఇది 7 జోన్లో ఉండటం వల్ల బాడీకి ప్రెషర్ పాయింట్స్లో ఎక్కడెక్కడ ప్రెషర్ ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి 7 జోన్స్గా దీన్ని డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో దట్ మీకు ప్రాపర్ ఆర్థోపెడిక్ సపోర్ట్ అనేది ఈ మ్యాట్రస్లో దొరుకుతుంది. ఇది పేస్టింగ్ అయిపోయిన తర్వాత సైజెస్ని బట్టి డిఫరెంట్ సైజెస్లో మనము మ్యాట్రస్ అనేది కటింగ్ చేస్తాము. లైక్ కస్టమర్కి ఒక్కొక్కసారి కింగ్ సైజ్ ఉండొచ్చు. కొన్ని ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ కానివ్వండి అవైలబుల్ స్పేస్ని బట్టి ఇంట్లో బేసిక్గా కస్టమైజ్డ్ కార్డ్స్ అనేది చేయించుకుంటారు. వాటికి బయట మార్కెట్లో మీరు మ్యాట్రస్ పర్చేజ్ చేయాలంటే కస్టమైజ్డ్ మ్యాట్రసెస్కి అందరూ సపోర్ట్ చేయరు. మనం ఏంటంటే కస్టమైజ్డ్ సైజెస్ కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఈవెన్ 9 feet 10 feet వరకు కూడా మనము మ్యాట్రస్ అనేది చేయడం జరుగుతుంది. ఈవెన్ హైట్ కూడా మీకు బేసిక్ 4 inches నుంచి 12 inches 14 inches వరకు మనం మ్యాట్రస్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ ఈవెన్ కలర్ కాంబినేషన్స్. లైక్ మాకు లైట్ కలరే కావాలి ఫ్యాబ్రిక్, లైక్ డార్క్ కలర్ కావాలి, మాకు మీడియం కలర్లో లైట్ కలర్ కావాలి అనుకున్నా కానీ మీకు డిఫరెంట్ కలర్స్లో మీకు చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా ఎలాగ ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు 450 GSMలో ఫ్యాబ్రిక్. ఇది ప్రీమియం ఫ్యాబ్రిక్. మార్కెట్లో ఈవెన్ 150-100 GSMలో కూడా మ్యాట్రస్ చేసేసి అమ్మేస్తుంటారు. మీరు వచ్చి ఫీల్ అయ్యి తీసుకోవచ్చండి. స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. స్టిచ్చింగ్ అనేది ఎంత కేర్గా ఎంత డీటెయిల్డ్గా మనం చేస్తాము అంటే కస్టమర్కి ఫర్దర్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. దీన్ని ఫినిషింగ్ అనుకోవచ్చు, ఈవెన్ క్వాలిటీ అనుకోవచ్చు, లేకపోతే కంఫర్ట్ అనుకోవచ్చు. ఈ ప్రతి ఆస్పెక్ట్ని మేము క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే కస్టమర్కి డెలివరీ చేస్తాము. ఇప్పుడు మేము 6th స్టోర్ రీసెంట్గా ఓపెన్ చేసాము. ఎన్టీవీ ద్వారా మనము కస్టమర్కి ఏం చెప్పాలనుకుంటున్నామంటే వితిన్ 1.5 year ప్రొడక్ట్ లాంచ్ అయిన 1.5 yearలో 6th స్టోర్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 10,000 to 15,000 మ్యాట్రసెస్ మనం కస్టమర్కి ఇవ్వగలిగాము అంటే ఆ క్వాలిటీ కంఫర్ట్ అనేది కస్టమర్కి అండ్ బెస్ట్ ప్రైస్ అనేది కూడా కస్టమర్కి ఇవ్వలేకపోతే మనం ఇంత దూరం రాగలిగాం. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఇంత త్వరగా ముందుకు వెళ్తున్నామంటే ఓన్లీ క్వాలిటీ అండ్ ప్రైస్ ఈవెన్ కంఫర్ట్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇంతవరకు వచ్చామనేది నేను ఎన్టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో 1.5 yearలోనే మీరు 6th స్టోర్స్ ఓపెన్ చేయడం అనేది డెఫినెట్లీ అదొక అప్రిషియబుల్. సో ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయి సార్? మా స్టోర్స్ వచ్చేసి ఇప్పుడు మీరు జీడిమెట్ల ఫ్యాక్టరీలో ఉన్నాను కదా, దీనికి అటాచ్డే ఒక స్టోర్ అనేది జీడిమెట్లలోనే ఉంది. ఫ్యాక్టరీకి బ్యాక్ సైడే మీకు స్టోర్ అనేది ఉంటుంది. ఇక్కడ మా సెకండ్ స్టోర్ వచ్చేసి కొంపల్లిలో ఓపెన్ చేసాము. తర్వాత అవుట్ ఆఫ్ హైదరాబాద్ లైక్ మిర్యాలగూడలో ఒక స్టోర్ ఓపెన్ చేసాము. తర్వాత హుజూర్ నగర్లో ఒక స్టోర్ ఓపెన్ చేసాము. తర్వాత ఎల్బీ నగర్ నియర్ బై హైదరాబాద్లో మీకు దూరం అనేది చాలా డిస్టెన్స్ అనేది ట్రావెల్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి అన్ని వైపులా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఎల్బీ నగర్ సైడ్ బిఎన్ రెడ్డి జడ్పీ రోడ్లో ఒక స్టోర్ ఉంది. దాంతోపాటు రీసెంట్గా నియర్ హకీంపేట్ తుమ్కుంట విలేజ్ నియర్ షామీర్పేట అనేది మనము ఒక స్టోర్ అనేది ఓపెన్ చేసాము. మీరు ఏ షోరూమ్కి విజిట్ చేసినా ప్రైసెస్ అనేవి ప్రొడక్ట్స్ అనేవి సిమిలర్గానే ఉంటుంది. అండ్ ఓన్లీ ఫ్యాక్టరీకే వచ్చి నేను తీసుకుంటే నాకు ప్రైస్ తగ్గుతుందన్న ఇదేం లేదు. మీరు ఈవెన్ బ్యాక్ ఎండ్ మా కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఎవ్రీ స్టోర్లో కూడా సేమ్ ప్రొడక్ట్ సేమ్ ప్రైస్ సేమ్ క్వాలిటీ అనేది మీకు దొరుకుతుంది. ప్యాకింగ్ లో కూడా మీరు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని చేస్తారు అనేది తెలిసింది. సో దీని గురించి చెప్పండి. సో ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ప్రొడక్ట్ అయినా ప్యాక్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయకపోతే ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అందరికీ కస్టమర్స్ కూడా ఐడియా ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు ఆన్లైన్లో ఏం జరుగుతుందంటే రోల్ ప్యాక్ చేసి పంపించడం అనేది చాలా ట్రెండ్గా మారింది. రోల్ ప్యాక్ కంప్రెస్ చేసి రోల్ ప్యాక్ చేయడం వల్ల వ్యాక్యూమ్ ప్యాక్ చేయడం వల్ల ఆ ఫోమ్లో లోపల యూస్ చేసిన ఫోమ్లో ఉన్న ప్రాపర్టీస్ కంప్లీట్గా కోల్పోవడం వల్ల ఇనిషియల్గా మ్యాట్రస్ ఒక 3 months వరకు లైక్ 100 days ఫ్రీ ట్రయల్ వరకు మంచిగా ఉంటుంది. ఆ తర్వాత అది కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయి ప్రాపర్ ఆర్థోపెడిక్ సపోర్ట్ రాక చాలామంది కస్టమర్స్ అది కోట్ చేసి మా దగ్గర మ్యాట్రస్ తీసుకొని హ్యాపీగా ఉన్న కస్టమర్స్
చాలా మందిని నేను కోట్ చేయగలను. ఈవెన్ మా రివ్యూస్లో కూడా అది మీరు చూడొచ్చు. అదేవిధంగా మీకు కంప్రెస్ చేయడం వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. రోల్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ కోల్పోయి ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్గా నలిగిపోయి రావడం వల్ల ఇనీషియల్గా బాగుంటుంది, తర్వాత లైఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 10 years వారంటీ మ్యాట్రెస్కి ఇస్తున్నామంటే 10 years వరకు కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. నాట్ ఓన్లీ 100 days అండి. మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేసినప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అనే ఇది ఈవెన్ స్టోర్ మేనేజర్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఓనర్స్ నన్నైనా కలవచ్చు. నేను జీడిమెట్లోనే ఎప్పుడు ఉంటాను కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం మా దగ్గరకు వచ్చి మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేస్తే కంప్లీట్గా రెక్టిఫై చేసే ఇది అనేది మీకు ఉంటుంది. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీరు ఎవరు మెటీరియల్ పంపించారు, ఎవరు మీకు డిస్పాచ్ చేశారు అనేది కూడా ఐడియా ఉండదు. వారంటీ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. వేరేజ్ 10 years వారంటీ మనం ప్రోడక్ట్కి ఇస్తున్నామంటే 10 year అష్యూరెన్స్ మనము కస్టమర్కి ఇచ్చినట్టే. సో 10 years వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్ డెఫినెట్గా మనం కస్టమర్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం. ఈవెన్ మనం నాట్ ఓన్లీ ట్రేడర్స్, వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. సో సపోర్ట్ చేయడం లైక్ క్వాలిటీ ఇష్యూస్కి, ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్కి సర్వీస్ ఇవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనకి. వియర్స్ ఇంతకు వరకు మనం ప్రీమియర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మనం చూసినప్పుడు కూడా డిఫరెంట్ క్లాత్స్ అనేది కనిపించాయి. సో ఐ థింక్ ఇదే ఆ మిషన్ సంబంధించి. సో దీని గురించి డీటెయిల్గా ఒకసారి చెప్పండి. సో ఆల్మోస్ట్ మనకి 10 క్యాటలాగ్ మోడల్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 15 types ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ కస్టమర్ టేస్ట్ మనం ఫ్యాబ్రిక్ అనేది కూడా చూస్ చేసుకునే ఆప్షన్ కస్టమర్కి ఇస్తాము. ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేది రెడీ టు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీకు చేయడానికి రెడీగా ఉన్న ఫ్యాబ్రిక్స్ అనేది మీరు చూడొచ్చు. అసలు ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ డిజైన్స్ అనేది మీకు షోరూమ్స్లో కనిపిస్తుంటుంది. ఆ షోరూమ్స్లోకి ఆ ఫ్యాబ్రిక్ రావడానికి ఎటువంటి మిషన్స్ యూస్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ మనం యూస్ చేస్తే ఆ ఫ్యాబ్రిక్ అనేది అవుట్కమ్ వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడొచ్చు, డిఫరెంట్ లేయర్స్, డిపెండ్స్ ఆన్ థిక్నెస్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఫోమ్ అనేది ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయడానికి ఈ మిషన్ అనేది యూస్ చేస్తాము. ఆల్మోస్ట్ 300 to 500 థ్రెడ్స్ అనేది దీంట్లో స్టిచ్చింగ్ కోసం యూస్ చేస్తాము. ఈ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఇక్కడ పెట్టినప్పుడు అవుట్కమ్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుంటే ఆ డిజైన్ అనేది మీకు ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. ఒకసారి మేము ఆన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా జరుగుతుంది. ఇలా కింద నుంచి లేయర్స్ అన్నీ వెళ్ళి స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకొని ఆప్షన్ అనేది మేము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత సిస్టంలో దాని డిజైన్ అనేది ఈ విధంగా మీకు బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ రోల్ అయిపోతుంది. మ్యాట్రసెస్లో ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. బేసిక్గా ప్రాపర్ ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే ఈవెన్ బేస్ బాగున్నా కానీ ఫ్యాబ్రిక్ చిరిగిపోవడము, ఆ కంప్లైంట్స్ అనేది రీస్టిచ్చింగ్ చేయించండి అని చెప్పి చాలామంది కస్టమర్స్ మా దగ్గరకు వస్తుంటారు. ఇనీషియల్గానే బెస్ట్ ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది కస్టమర్కి రాదు. బేసిక్గా ఆ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నది ఈవెన్ కస్టమర్కి ఐడియా లేకపోయినా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు అని చెప్పేసి క్వాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్యాబ్రిక్స్లో ఏ కలర్ అయినా మీకు టేస్ట్ తగ్గట్టుగా ఏ కలర్లో అయినా మనం మ్యాటర్స్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫైనల్లీ మన కస్టమర్స్కి ఎవరికైనా కూడా కస్టమైజ్ వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలాగే కస్టమైజ్ చేయడానికి జోలాలి రెడీగా ఉంది. ఎస్, వీఆర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కస్టమైజేషన్ అండి. కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్. మీకు ఎటువంటి కస్టమైజేషన్, ఈవెన్ స్మాల్ స్పేస్లో సోఫా కావాలన్నా కానీ, స్మాల్ ప్లేస్లో మీకు మ్యాట్రస్ కావాలి, నాకు చిన్న మ్యాట్రస్ కావాలి, లేదు నాకు చాలా పెద్ద స్పేస్ ఉంది, నాకు మ్యాట్రస్ అనేది మార్కెట్లో దొరికే సైజ్ కాదు, నాకు ఆర్డ్ సైజ్ బిగ్గర్ సైజ్ కావాలన్నా కానీ మనం మ్యాట్రస్ అనేది చేయొచ్చు. మీకు ఈవెన్ కస్టమైజేషన్కి, అడిషనల్ సైజింగ్కి మీకు అడిషనల్ కాస్ట్ లేకుండానే, ఏదో ఓవర్ ప్రైస్ చేయకుండానే మీకు బెస్ట్ ప్రైస్కి అనేది బెస్ట్ క్వాలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ సర్వీస్ ఇవ్వకపోతే ఫర్దర్గా ఏమైనా కస్టమర్కి ప్రాబ్లం వస్తే ఇన్ కేస్ కస్టమర్కి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాపర్ సపోర్ట్ మనం చేస్తాం.
జోలాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనేది మ్యాట్రెసెస్కి మాత్రమే కాదు, సో సోఫాస్కి కూడా పెట్టింది పేరు. సో ఇక్కడ రకరకాల సోఫాస్ అనేది రెడీ చేస్తారు, అవి కూడా స్టాండర్డ్గా ఉంటాయి. సో ప్రజెంట్ మనం సోఫాస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరే ఉన్నాం. సో దీని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. యా సార్, అంటే సోఫాలో నార్మల్గా వుడ్ అనేది చాలా డెఫినెట్లీ ఉండాలి, సెలెక్టెడ్గా ఉండాలి. సో ఇక్కడ ఎలాంటి వుడ్ యూస్ చేస్తారు, సో దాని గురించి ఒకసారి చెప్పండి సార్. లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది పెరగాలంటే ప్రాపర్ వుడ్ అనేది యూస్ చేయాలండి. ప్రాపర్ వుడ్ లేకపోతే ఫ్రేమ్ మీకు డిస్టర్బ్ అవుతుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో ఫ్రేమ్ డిస్టర్బ్ అయితే మీరు మళ్ళీ ఇంకొక సోఫా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఉండడానికి మనం పైన్ వుడ్ కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పైన్ వుడ్ అనేది యూస్ చేస్తాం సోఫాకి. ఇది లైట్ వెయిట్ అండ్ స్ట్రెంత్ అనేది మీరు చూడొచ్చు. ఈ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. ఈ పైన్ వుడ్ మాత్రమే మనం సోఫాస్కి యూస్ చేస్తాము. ఈవెన్ ఇంపోర్టెడ్ సోఫాస్లో కూడా పైన్ వుడ్ మాత్రమే యూస్ చేస్తారు. ఇది యూస్ చేయడానికి రీజన్ ఫ్రేమింగ్ అనేది నీట్గా ఉంటుంది అండ్ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ రీజన్ వల్ల మీకు పైన్ వుడ్ అనేది యూస్ చేస్తాము. అండ్ ఈవెన్ ప్లైవుడ్ అనేది సపోర్టింగ్ హ్యాండిల్స్కి వాటి యూస్ చేసే ప్లై కూడా మనం గర్జన్ ప్లై అనేది యూస్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు కటింగ్ ప్రాసెస్ కానీ అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా. అంటే ఇప్పుడు ఇంతకుముందు కటింగ్కి సంబంధించింది మనం చూసాం. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? సో ఫ్రేమ్ అనేది చేసిన తర్వాత ఫోమింగ్ అనేది జరుగుతుందండి. దానికంటే ముందు కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఆస్పెక్ట్ ఏంటంటే బేసిక్గా కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్ అనేది డిఫరెంట్ కంఫర్ట్ అనేది రావడానికి డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేస్తాం మనం. ఇప్పుడు బేసిక్ సోఫా అనేది మీకు ఈ విధంగా బెల్ట్ తోటి వస్తుంది. దీని మీద ఫోమ్ అనేది వేయడం జరుగుతుంది. బేసిక్ వచ్చేసి మీకు బెల్ట్ తోటి వస్తుంది. ఈ బెల్ట్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు కొన్ని రోజులకి లూజ్ అయ్యి మీకు ఫోమింగ్ అనేది కిందకు వెళ్ళడము, గుంటపడడం అనేది జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ విధంగా జిగ్జాగ్ స్ప్రింగ్స్ అనేది మనం యూస్ చేస్తాము. ఇవి వాడినప్పుడు ఏంటంటే ప్రాపర్ సపోర్ట్ సీటింగ్లో దొరకడం వల్ల లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీనికంటే బేసిక్గా బౌన్సీగా కావాలి సోఫా అని చెప్పేసి చాలా మంది ఇష్టపడుతుంటారు. దానికోసం మీకు కంప్లీట్ కింద ప్లైవుడ్ ఇచ్చిన తర్వాత పైన పాకెటెడ్ స్ప్రింగ్స్ అనేది యూస్ చేయడం వల్ల అండ్ దీనికి ఫోమ్ అనేది ఒక 2 ఇంచ్ లేయర్ అనేది ఫోమ్ అటాచ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బౌన్సీ సోఫా అనేది మీకు దొరుకుతుంది. ఈ విధంగా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ కాదండి, డిఫరెంట్ కంఫర్ట్ కూడా మనము కస్టమైజ్ చేయొచ్చు. సో ఈ కంఫర్ట్ కస్టమైజేషన్స్ అనేవి షోరూంలోనే క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్టరీలో వాళ్ళకి చెప్పిన విధంగానే కమిట్మెంట్ తోటి అదే విధంగా సోఫా చేయడం అనేది మా ప్రత్యేకత. కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్కి మేము పెట్టింది పేరు రావడానికి, మంచి పేరు రావడానికి కూడా కస్టమర్కి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడమే. ఇదే విధంగా మీకు దీంట్లో ఫోమ్ అనేది ఏది యూస్ చేస్తాము, ఫోమ్ అనేది అసలు సోఫాస్లో ఫోమ్ అనేది యూస్ చేయడం, ఏ ఫోమ్ యూస్ చేస్తే మీకు బెటర్ లైఫ్ అనేది వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ ఫోమ్ అనేది మీకు మంచి ఫోమ్ యూస్ చేయడం వల్లనే లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది పెరుగుతుంది. ఇది వచ్చేసి 4 ఇంచ్ ఫోమ్ అండి. బేస్లో ఈ ఫోము ఈవెన్ ఇంకొక 2 ఇంచ్ కంఫర్ట్ లేయర్ యాడ్ చేసి చేయడం వల్ల ఏంటంటే లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది పెరుగుతుంది. ఇది చూడొచ్చు మీరు కంప్లీట్గా ఎంత బౌన్సీగా ఉందో, ఎంత క్వాలిటీ అనేది మనం యూస్ చేస్తున్నాం అనేది క్లియర్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇదే ఫోమ్ మనం యూస్ చేయడం వల్ల లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది మనకి పెరుగుతుంది. ఫ్రేమింగ్ తర్వాత ఫోమింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్, డిఫరెంట్ కలర్స్ అనేది సెలెక్ట్ చేస్తారు కస్టమర్. అది స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫినిషింగ్ అనేది ఎలా చేస్తాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ స్టిచ్చింగ్ చేయడం చూడండి, ఆల్మోస్ట్ 3 to 4 మిషన్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్లో మనకి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ముందు పెన్సిల్ తోటి మొత్తము డ్రా చేసుకుంటారు చాక్ తోటి, ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. దీని ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు డిస్పాచ్కి రెడీగా ఉన్న సోఫాస్ కూడా చూడొచ్చండి. మనం ఏదైతే మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదే మెటీరియల్లో సోఫా రెడీ అయి ఉంది. ఇక్కడ ఈవెన్ వైట్ రెగ్జిన్ లెదరైట్స్లో మీకు సోఫా అనేది ప్రీమియం లుక్ తోటి ఇక్కడ డిస్ప్లేలో ఉంది. ఏ టైప్ ఆఫ్ ఫోమ్ వాడుతున్నాము అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ అన్ని రెడీ టు డిస్పాచ్ సోఫాస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీరు 4 సీటర్ విత్ లాంజర్ అండ్ విత్ టీపాయ్ అండ్ పక్కన ఒక పప్పి తోటి ఇక్కడ సోఫా అనేది రెడీగా ఉంది.
చూడొచ్చు. ఈ ఈ మీకు స్పేస్కి తగ్గట్టుగా ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్లో మీకు సోఫా అనేది చేసేయడం మన జరుగుతుంది. అండ్ దీంట్లో స్టోరేజ్ ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఈ విధంగా మీరు ఏదైనా మెటీరియల్ కానివ్వండి, బుక్స్ అనుకోవచ్చు, న్యూస్ పేపర్స్ అనుకోవచ్చు, హాల్లో మీకు రెగ్యులర్ యూస్లో ఉన్న మెటీరియల్ మొత్తము ఈ విధంగా స్టోరేజ్ ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ సోఫా కమ్ బెడ్స్ కావాలన్నా మనం ఇచ్చేస్తాము. ఎల్ షేప్ సోఫా విత్ కార్నర్లో మీకు చూడొచ్చు ఇక్కడ ఎంత ప్రీమియం సోఫా సెట్ అనేది ఇక్కడ డిస్పాచ్కి రెడీగా ఉందో. ఇక్కడ వచ్చేసి మీకు పైన వుడ్ ఎంబోస్ తోటి ఇక్కడ వుడ్ కార్నర్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉంది. 3+2+ కార్నరు. ఇక్కడ మీరు కావాలంటే టెలిఫోన్ కానివ్వచ్చు, లేకపోతే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ పోర్ట్ కావాలన్నా కానీ పెట్టుకోవచ్చు, మొబైల్ ఛార్జింగ్స్కి యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు కప్ హోల్డర్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్ హోల్డర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఈ కప్ హోల్డర్స్ కూడా మీరు కావాలంటే సెలెక్షన్లో చేసుకోవచ్చు. ఇది హెడ్ రెస్ట్ మోడల్ సోఫా విత్ లెఫ్ట్ లాంజర్. దీనికి సూట్ అయ్యే విధంగానే మీకు టీపాయ్ అనేది ఇక్కడ చేసాము. కింద స్టోరేజ్ అనేది వస్తుంది, పైన గ్లాస్ టాప్ వస్తుంది. బట్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్. బేసిక్ గా వాళ్ళ ఇంటీరియర్ కి తగ్గట్టుగా కలర్ అనేది వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో అదే కాంబినేషన్ లో మనం చేసి ఇవ్వడం జరిగింది. ఇది కస్టమైజ్డ్ అండి. ఆల్మోస్ట్ మనకు వచ్చే ఆర్డర్స్ అన్ని కూడా 95% కస్టమైజ్డ్ వస్తాయండి. సో ఇక్కడ చూడొచ్చు 3+2+ కార్నర్ విత్ హెడ్ రెస్ట్ మోడల్ తోటి చాలా క్లాసిక్ గా ఉంది అసలు. ఈవెన్ లెగ్స్ కూడా చూడొచ్చు మీరు. ప్రీమియం లెగ్స్ అనేవి ఆప్షన్స్ అనేది మనం ఆల్మోస్ట్ 10 to 15 వెరైటీస్ ఆఫ్ లెగ్స్ కూడా మనము అవైలబుల్గా ఉంటాయి. మీరు చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది ఎల్ షేప్ విత్ లాంజర్. వాళ్ళకి స్పేస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, దానివల్ల ఈ విధంగా కర్వ్డ్ ఎల్ షేప్, కర్వ్డ్ కార్నర్ విత్ ద ఎల్ షేప్ అండ్ ఈవెన్ లాంజర్ తోటి వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రీమియం లెగ్స్ అనేది యూస్ చేయడం జరిగింది. ఈ వుడెన్ లెగ్స్ అండి ఇవి. సార్ అలాగే మనకి ఇక్కడ రిక్లైనర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఎక్కువ మంది రిక్లైనర్స్ అడుగుతూ ఉన్నారు. సో రిక్లైనర్స్ గురించి అలాగే ప్రైజెస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. ఈవెన్ రిక్లైనర్స్ కూడా మనం చేస్తామండి. మోటరైజ్డ్ రిక్లైనర్స్ కావచ్చు, 1R 3R, ఈవెన్ ఎల్ షేప్లో 1 సైడ్ రిక్లైనర్ కావాలన్నా కానీ కస్టమైజ్ చేయొచ్చు. ఈవెన్ వుడ్ టు ఫ్లోర్ మెకానిజమ్స్ తోటి మోటరైజ్డ్ రిక్లైనర్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఈ రిక్లైనర్స్ కూడా మీకు బెస్ట్ రేట్లో మీరు బేసిక్గా మీరు చూడొచ్చు. మాకు ఫ్యాక్టరీ ఉంది, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి హోమ్కి వచ్చినప్పుడు బెస్ట్ ప్రైస్ అనేది దొరుకుతుంది. ఏదో ప్రైస్ చెప్పి ఏదో మీకు వీడియోలో చెప్పి చేయడం కాదండి. మీరు విజిట్ చేయండి. బెస్ట్ రేట్ కానీ మీకు మార్కెట్లో బెస్ట్ రేట్ ఇవ్వకపోతే మేము ఇన్ని షోరూమ్స్ ఇంత తొందరగా మనం పెట్టడం అనేది జరగదు. బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అనేది ఇండియాలో మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇంత కాంపిటేటివ్ వాళ్ళు అంత ఈజీ కాదండి. వీ కుడ్ ఏబుల్ టు రీచ్ విత్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజెస్ అండి. మీకు మార్కెట్లో ప్రైసెస్ కంటే ఆల్మోస్ట్ మీకు కంపేర్ చేస్తే 30 to 40% తక్కువ ప్రైస్కి ఇక్కడ దొరుకుతాయండి. అంటే మినిమం ఇంత ప్రైస్ ఉంటుందని ఏమని చెప్పగలుగుతారా? ఈవెన్ పర్ సీటర్ వైజ్ తీసుకున్నా కానీ, పర్ ఎస్ఎఫ్టీ తీసుకున్నా కానీ, రన్నింగ్ స్క్వేర్ ఎస్ఎఫ్టీలో 4500 నుంచి మనకి సోఫాస్ అనేది స్టార్ట్ అవుతుంది. పర్ సీటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈవెన్ 7000 నుంచి సోఫా అనేది మన దగ్గర స్టార్ట్ అవుతుంది. రిక్లైనర్స్ మీకు బేసిక్ మోడల్స్ లైక్ 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి సింగిల్ సీటర్ అనేది. సో మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్యాబ్రిక్స్ని బట్టి, లెగ్స్ ఈవెన్ సైజ్ని బట్టి మీకు కొటేషన్ అనేది డిఫరెంట్. మనం అన్నీ కంప్లీట్గా కస్టమైజ్ చేస్తాం కాబట్టి సోఫాస్కి, మ్యాట్రసెస్కి మీ సైజులు తగ్గట్టుగా ఈవెన్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ని తగ్గట్టుగా ప్రైసింగ్ అనేది మారుతూ ఉంటుంది. వియర్స్ మనం ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో అక్కడ స్టిచ్చింగ్ ఎలా జరుగుతుంది, పేస్టింగ్ ఎలా జరుగుతుంది, సో వర్క్ ఎలా జరుగుతుంది, ఏ మెటీరియల్ యూస్ చేస్తారో అనేవన్నీ చూసాం కదా. సో ఇంత ఓపెన్గా ఐ థింక్ నేను ఇంతవరకు కవర్ చేసిన ఎక్కడా కూడా అలా చూపించలేదు. సో ఓన్లీ జోలాలీలో మాత్రమే ఇంత ఓపెన్గా, ఇంత జెన్యూన్గా అంత ప్రాసెస్ చూపించారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం షోరూంలో కూడా ఉన్నాం. సో ఇక్కడ మెటీరియల్స్ కూడా చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించిన సోఫా, మ్యాట్రసెస్ కూడా చూస్తున్నాం. సో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. సో వీటి గురించి కూడా ఒకసారి చెప్పండి. షూర్ అండి.
ఇప్పుడు అందరూ ఫ్యాక్టరీకి రావాలన్నా కానీ ఇష్టపడరు. అందుకే మేము ఆల్మోస్ట్ 6 స్టోర్స్ ఇన్ తెలంగాణ, 6 స్టోర్స్ అనేది మనం ఓపెన్ చేసాము. మీరు ఇప్పుడు జీడిమెట్ల స్టోర్లో ఉన్నారు. ఇక్కడ మీకు మొత్తం డిస్ప్లేలో ఉంటాయండి. ఈవెన్ నాట్ ఓన్లీ సోఫాస్, ఇక్కడ సింగిల్ సీటర్ సోఫాస్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరు కంఫర్ట్ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ కలర్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉన్న క్యాటలాగ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను చెప్పాను కదా లెగ్స్, ఈ లెగ్స్ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఈ లెగ్స్లో మీకు నచ్చిన లెగ్ తోటి మీకు మ్యాచ్ అయ్యే, ఐ మీన్ ఈవెన్ ఫ్యాబ్రిక్కి ఈవెన్ సోఫాకి మ్యాచ్ అయ్యే విధంగా లెగ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు సోఫా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. వేరాస్ ఈవెన్ మ్యాట్రసెస్ కూడా డిఫరెంట్ మ్యాట్రసెస్ మనము చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ 8 వెరైటీస్ ఆఫ్ మ్యాట్రస్ అనేది కంఫర్ట్ చెక్ చేసుకోవడానికి మీకు రెడీగా అవైలబుల్గా మీకు వితౌట్ కవర్ తోటి మీకు చూపించడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ మీరు వచ్చి కంఫర్ట్ అనేది కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకువెళ్ళచ్చు. వేరాజ్ బయట షోరూమ్స్లో ఏమవుతుందంటే మొత్తం కవర్ చేసేసి ఈవెన్ కంఫర్ట్ చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ మీరు కంఫర్ట్ చెక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీరు సర్ప్రైజ్ అవ్వకుండా మీకు ఏ మెటీరియల్ అయితే మేము చెప్పామో అదే మెటీరియల్లో అదే కంఫర్ట్లో మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, బెస్ట్ సర్వీస్ కోసము మీరు మా కస్టమైజ్డ్ సోఫాస్ అండ్ మ్యాట్రసెస్కి విజిట్ చేయొచ్చు. ఎనీ షోరూమ్ ఇన్ తెలంగాణ, అన్ని షోరూమ్స్లో కూడా ప్రైసింగ్ అనేది సేమ్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా అన్నీ మా ఫ్యాక్టరీ అవుట్లెట్సే. సో కస్టమర్స్కి రీచ్ అనేది పెరగడానికి డిఫరెంట్ స్టోర్స్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎటువంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా, ఈవెన్ మెజర్మెంట్స్కి హోమ్ విజిట్ కావాలన్నా కానీ మీకు కింద రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అవుట్లెట్స్ అనేవి మనకు ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి 3 ఓన్ స్టోర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా ఫ్రాంచైజెస్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్, ఎవరైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్ మంత్ ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ మీరు ఎర్న్ చేయడానికి మనం ఫ్రాంచైజెస్ అయితే ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే మనం ఎటువంటి రాయల్టీ, ఫ్రాంచైజ్ ఫీజు లేకుండా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ సెటప్కి కావాలన్నా కానీ మనము కంప్లీట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలా అరౌండ్ మీకు 25 lakhsలో మీకు మొత్తం బిజినెస్ అనేది సెటప్ అయిపోతుంది. ఈవెన్ లైఫ్ లాంగ్ సపోర్ట్ అండ్ కంపెనీ ఎండ్ నుంచి ప్రమోషన్స్ కానియచ్చు, అవన్నీ మనం చేస్తాము. సో మీకు ఫ్రాంచైజెస్ కావాలన్నా కానీ కింద రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. వ్యూయర్స్, నేనైతే నాకు ఇష్టమైన విధంగా మ్యాట్రసెస్ నేను కస్టమైజ్ చేసి తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా మ్యాట్రసెస్ కానీ, సోఫా కానీ, ఎవ్రీథింగ్ ఏది కావాలనుకున్నా ఇక్కడ మీకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారు. సో జోలాలి ఫ్యాక్టరీ అవుట్లెట్ కోంపల్లిలో ఉంటుంది. సో ఇక్కడున్న కలెక్షన్ నిజంగానే అద్భుతంగా ఉంది, యూనిక్గా ఉంది. సో అలాగే క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎన్టీవీ.